ఓకే. అది స్టెరిక్లైన్ గురించి చెప్తున్నాను. స్టెరిక్లైన్ ప్రొడక్ట్ డెమో అన్నమాట ఇది. సో ఓకే. అన్ని ప్రొడక్ట్స్ కూడా మెల్లిమెల్లిగా డెమోలు నేర్చుకోవచ్చు మనం ఇలాగే. ఓకేనా? మీరు విన్నారా లేదో స్టెరిక్లిన్ అనేది అంటే మన ఫ్లోర్ క్లీనింగ్ కి, కిచెన్ టాప్స్ కి, కిచెన్ కింద, సింక్ లోపల, సింక్ పైన, సింక్ ట్యూబుల్లో కూడా ఇది వేస్తే ఆటోమేటిక్ గా ట్యూబ్ కూడా క్లీన్ అయిపోతుంది. అలా అన్నమాట. తర్వాత మీకు బాత్రూమ్ లోని అన్ని చోట్ల కూడా ఇది బాల్కనీలు, టైల్స్, రైలింగ్స్ అన్ని కూడా ఇది వాడుకోవచ్చు, తుడుచుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు. అయితే ఇది ఫినాయిల్ లాగా పనిచేస్తుంది, డిస్ఇన్ఫెక్టెంట్ క్లీనర్ అన్నమాట. అయితే ఇది మనం ఫ్రిడ్జ్లు, టీవీలు ఇలాంటి గాడ్జెట్స్ ఇలాంటివన్నీ తొడవకూడదు దీంతోని. ఓకేనా? ఇది చెయ్యి పెట్టకూడదు, ఎక్కువగా చెయ్యి పెట్టవలసిన అవసరం వచ్చేది కాదు ఇది. చెయ్యి ఒకవేళ తగిలితే మీకు చిమ్చిమ్లాడుతుంది, వెంటనే చెయ్యి కడిగేసుకుంటే చాలు. అలాగని పెద్ద హామ్ ఏం చేయదు, పర్వాలేదు. అయితే ఇది స్టెరిక్లీన్ మీకు ఈ ఈ ఒక్క డబ్బా 500 ml ఉంటుంది. 500 ml మీరు ఒక మేడం 10 ml, ఒక 10 ml కానీ 5 ml కానీ డాక్టర్ తీసుకుని ఇలాంటి డబ్బాలోనే వేరే డబ్బాల, ఖాళీ డబ్బాల నీళ్లు వేసేసి అందులో వేసి ఉంచుకుని అది వాడుకోవాలి. ఇది దాచేసుకోవాలన్నమాట. అర్థమైందా? ఆ, సో ఏం చెప్పానండి రేష్మ గారు? సిగ్నల్ ఏదో ఒకసారి. ఆ, అదే దాంట్లో 5 ml వేసుకొని అందులో వాటర్ మిక్స్ చేసుకొని వాడుకోమని చెప్తున్నారు మేడం. వాడుకోవాలా? కరెక్ట్ 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 అర్థమైందిలే. అయితే ఇది ఇది మాత్రం లోపల ఉంచుకోవాలి, ఇది బయట పెట్టుకుంటే అదే ఇది అర్థం కాక అన్ని కలిపేసి వాడేసుకుంటాం మనం. సో వేస్ట్ అవుతుంది, మరేం కాదు, బాగా శుభ్రం అయిపోతుంది కానీ వేస్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఇది కాన్సన్ట్రేటెడ్ వేస్తున్నాను ఇందులో. ఇందులో నేను డెమో కోసం ఉజాలా అనే దాన్ని వాడుకుంటున్నాను. ఉజాలా రిప్రజెంట్స్ బ్యాక్టీరియా అన్నమాట. మన బాత్రూమ్ లో బ్యాక్టీరియా, వైరస్, క్రిములు ఉంటాయి కదా. సో అవి ఎలా క్లీన్ అవుతాయి అనేది మనం ఇక్కడ చూసుకుందాం. అయితే ఈ ఉజాలా అనేది కలర్ కాదు, మన అంటే మన బట్టల్లో వేసినప్పుడు ఇది నీలంగా అవ్వవు, తెల్లగా అవుతాయి. ఇది గుడ్ బ్యాక్టీరియా అన్నమాట. ఇది మంచి బ్యాక్టీరియా. ఇది లాబొరేటరీలో తయారు చేసి ఉజాలా అనే పేరుతో కంపెనీ వాళ్ళు అమ్ముతున్నారు. సో ఇది ఇది గుడ్ బ్యాక్టీరియా. ఇది బట్టలకి హామ్ చేయదు, క్లీన్ చేసేస్తుంది, తెల్లగా ఉంచుతుంది. ఓకేనా? సో క్లీన్ అంటే దాని తాలూకు మురికి అంతా ఇది పోతుంది అనమాట. సో ఇందులో నేను వాటర్ లో ఒక చుక్క నేను ఉజాలా వేసాను. ఓకేనా? 2 చుక్కలు వేస్తున్నాను అనుకోండి, 3 చుక్కలు పడింది. సో దీన్ని నేను ఇప్పుడు చక్కగా పెన్తో కలిపేశాను. నీళ్ళన్నీ కూడా ఏంటయ్యాయి? వాటర్ అంతా కూడా బ్యాక్టీరియా అయిపోయింది అనమాట. ఇప్పుడు మన రిప్రజెంట్ లో మనం ఇది తీసుకున్నాం, ఉజాలా తీసుకున్నాం కాబట్టి వాటర్ అంతా ఏంటైంది? బ్యాక్టీరియల్ వాటర్ అయిపోయింది. అంటే బ్లూ గంగా కలర్. పని, అంటే మంచిది కాదనమాట. మురికి నీరు అయిపోయింది. మురికి నీరు ఇది తయారు చేస్తాం మనం. అయితే ఇప్పుడు దీనికి మనం కరెక్ట్ గా ఎలా క్లీన్ చేస్తుందో చూద్దాం. ఇది స్టెరిక్లీన్. స్టెరిక్లీన్ తాలూకా ఒకే ఒక్క చుక్క నేను వేస్తా. అయితే మన దగ్గర లైజాల్ కూడా ఉంటే కంపారిజన్ సరిపోతుంది. నా దగ్గర ప్రస్తుతం లేదు. లైజాల్ వచ్చినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. నేను ఆల్రెడీ వీడియో తయారు చేస్తాను, వీడియో పంపిస్తాను మీకు గ్రూప్ లోని. సో ఇక్కడ నేను ఒకే ఒక్క చుక్క వేస్తానండి. చాలా సో వేసేనా? ఇప్పుడు అలా గమనించండి ఏం జరుగుతుందో. వెంటనే ఏంటవుతుంది? దాని తాలూకా అంటే బ్యాక్టీరియా, క్రిములు ఇవన్నీ కూడా వేనిష్ అయిపోతాయి మెల్లిమెల్లిగా. తెలిసిందా? మెల్లిమెల్లిగా బ్యాక్టీరియా, క్రిములు వేనిష్ అయిపోయి ఇది వైట్ కలర్ లోకి వస్తుంది అనమాట. మరి కొంచెం చేద్దాం. సో మీరు గమనించగలరు, పూర్తిగా వ్యానిష్ అయిపోతాయి. ఈ బ్యాక్టీరియా అంతా కూడా పూర్తిగా వ్యానిష్ అయిపోయి, చూసారా కలర్? రేష్మ గారు గమనించారా? గమనించామండి. ఆ ఇది ఈ వాటర్ నేను ఒక చుక్కీలో వేసాను కదా. ఇప్పుడు నేను ఇది ఏం చేస్తానంటే ఇది ఇలాంటి ఇలాంటి డబ్బాలో వేసి ఉంచుతాను. రేపు పొద్దున్న పోచాలో వాడేస్తాను, వేస్ట్ అవ్వదు. ఓకే. ఇది మూడు మూడు 4 సార్లు పోచాలో వస్తుంది మనకి. ఆ సో ఇది ఒక చిన్న ఇంత ఒక 20 ml 20 ml వేసుకుంటే చక్కగా ఇల్లంతా పోచా అయిపోతుంది అనమాట. సో ఇదే మీరు లైజాల్ వేసారంటే ఎప్పటికీ కూడా అది కలర్ లోకి రాదు, అది బ్లూ కలర్ లోనే ఉంటుంది. అది నేను మీకు వీడియో పంపిస్తాను.
సో ఈ విధంగా మనం రెండు రెండు గ్లాసులు పెట్టుకుని మనం లైజాల్ వేసుకుని లైజాల్ ఇందులో వేసుకుని మనం చేసుకుంటే మనకి కంపారిజన్ బాగా తెలుస్తుంది. లైజాల్ కంటే కూడా ఇది 12 రెట్లు మంచిదన్నమాట. లైజాల్ మన అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నామండి, మనం చెప్పకూడదు పేరు చెప్పి మన లైజాల్ మంచిది కాదు అని చెప్పకూడదు. ఎవరి ప్రొడక్ట్ వాళ్ళకే మంచిదండి. ఓకేనా? సో కానీ మన ఇక్కడ కంపారిజన్ లో మనం పర్సనల్ గా ఎవరినైనా ఇంటికి పిలిచినప్పుడు ఆ, ఆ, మనం చెప్పొచ్చు. మన వీడియోలు చెప్పినప్పుడు అది కూడా లైజాల్ అని చెప్పేసి పేరు చెప్పకూడదు, అంటే ఇల్లీగల్ అవుతుంది అనమాట అది. అలాగే రామ్దేవ్జీ గారికి ఇప్పుడు లోపల పిలుస్తున్నారు కోర్టుకి. మీ ఆ మెడిసిన్స్ మంచివి కాదు, ఆయుర్వేదం వాడండి అంటే పోలీసులు పట్టుకుంటారు. అలా కాకుండా పేరు చెప్పకుండా మార్కెట్ ప్రొడక్ట్ అని చెప్పాలి. మార్కెట్ ప్రొడక్ట్ కి దీనికి తేడా గమనించండి అని చెప్పుకోవాలి. ఇలాగ మనం ఎవరికైనా చెప్పినప్పుడు ముందు మనం ఇంప్రెస్ అవ్వాలి కదా, మనకి బాగా అనిపించాలి కదా, మనం ఎవరికైనా చెప్తాం. ఓకేనా? సో రేష్మా గారు మీకు ఎలా అనిపించింది చెప్పండి. మీకు ఇందులో ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఏం లేదు మేడం డౌట్. సంధ్య గారు మీకేమైనా డౌట్లు ఉన్నాయా? లేదు మేడం, అర్థమయ్యింది. అర్థమైందా? సో అదే ఆ ఈ విధంగా మనం అంతే మేడం. నేను కొంచెం ఒక మూత వేసేస్తున్నాను ఇల్లు క్లీన్ చేసినప్పుడు. ఉమ్, నాకు అలానే చేతికి కొంచెం మంటగా అనిపించింది. కొంచెం వెంటనే కడిగేసుకుంటున్నాను, మీరు కానీ డైల్యూట్ వాటర్ లో చేసి యాడ్ పెట్టిన చేసే లేదు. లేదు అది డైరెక్ట్ గా ఒక బకెట్ ఆఫ్ వాటర్ లో కలిపేసి ఒక మూత కలిపేసి స్టిర్ చేసి వాడేస్తున్నాను. చాలా ఎక్కువ వేస్తున్నారు అనమాట, చాలా ఎక్కువ వేసేస్తున్నారు. అలా కాదు, ఇలాంటి బాటిల్లో ఒక 10 ml కొంచెం వాటర్ ఉంచుకుని అందులోంచి 10 ml మీరు బాల్టీలో వేసుకోవాలి. డైల్యూట్ చేసింది మళ్ళీ డైల్యూట్ చేయాలి బాల్టీలో వేసి. ఒక ఒక అర బకెటెడ్ బాల్టీలో ఆ డైల్యూట్ చేసిన లిక్విడ్ మనం ఒక 10 ml వేయాలంటే ఎన్ని రెట్లు మీరు ఎక్కువ వేసేస్తున్నారు చూడండి. అందుకే మీ చేయి చుంచుమని ఎక్కువ ఎప్పుడు వేయకూడదు. అది హామ్ అంటే పవర్ఫుల్ ప్రొడక్ట్ కదండి, హామ్ చేస్తుంది. సో మనం కొంచెం కొంచెం వాడుకోవాలి, కొద్దిగానే వాడుకోవాలి. నేను ఇది ఇప్పుడు వేసిన లిక్విడ్ 4-5 డ్రాప్స్ వేసాను. ఇది నేను 5 days వరకు నేను వాడుకోవచ్చు. అంటే చూడండి, నేను ఇంత కొంచెం నేను బకెట్ లో వేసి వాడతాను రేపు ప్రొద్దున్న, వేస్ట్ చేయను. సో అంటే టూ చూడండి ఎంత బాటిల్ కాన్సన్ట్రేట్. టూ బకెట్ వాటర్ తో క్లీన్ చేస్తాను మేడం. ఒకసారి టీ ట్రీ ఆయిల్ 1 or 2 drops వేసి ఒకసారి క్లీన్ చేస్తున్నాను. ఆ తర్వాత దీంతో క్లీన్ చేస్తాను. అంటే డైపర్స్ వేయట్లేదు బాబు, సమ్మర్ కదా అని. అందుకని రెండిటితో క్లీన్ చేసుకుంటున్నాను. గుడ్. కానీ ఇది మాత్రం తక్కువ వేయండి, స్టెరిక్లిన్ తక్కువ వేయండి. స్టెరిక్లిన్ తక్కువ వేయండి. మీరు టీ ట్రీ డ్రాప్స్ మీరు వేయనవసరం లేదు, ఇదే పవర్ఫుల్ ఉంది, అది వేయకండి, అది అవసరం లేదు. ఇదే మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు చూసారు కదా దీని పవర్. 3 drops వేసాను, ఇది ఒక కొన్ని డ్రాప్స్ వేసాను, వెంటనే ఇది వైట్ గా అయిపోయింది, వెంటనే క్లీన్ అయిపోయినట్టు మనకి రిప్రజెంటేషన్ అన్నమాట. అలాగే మీరు అది క్లీన్ చేసినప్పుడు చాలా బాగా క్లీన్ అయిపోతుంది. టీటీఆల్ అందులో వేయకండి. టీటీఆల్ ఎప్పుడు వేస్తారంటే బాబు స్నానం చేసే వేడి నీళ్ళు ఉంటాయి కదా, ఒక్క డ్రాప్ చిలకరించండి స్నానం చేసే నీళ్ళు, అది మీకు ఒళ్ళంతా బాగా క్లీన్ చేసేస్తుంది. బ్యాక్టీరియా వైరస్ ఏంటి కూడా మీకు యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. అది మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇంకోటి నేను అనుకున్నా, ఇది నాకు కుదరలేదు. నేను వండర్ డ్రాప్ తెచ్చుకోలేదు అనమాట, బై మిస్టేక్. సో నేను వండర్ డ్రాప్ ఇప్పుడు చేయలేకపోతున్నాను, రేపు చేసి చూపిస్తాను వండర్ డ్రాప్ కానీ రేపు, లేకపోతే నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ కానీ నేను చేసి చూపిస్తాను, ఒక 2 ప్రొడక్ట్స్ రేపు. ఓకేనా? సో అలాగే ఒక్కొక్క ప్రొడక్ట్ తాలూకా నేను ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి, వెరీ క్లీన్ వీడియో. మళ్ళీ మీకు ప్లే చేస్తాను, లాస్ట్ లో ప్లే చేస్తాను. ప్రస్తుతం మనం స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. రేష్మ గారు మీ ప్రొడక్ట్స్ వచ్చాక మీరు ప్రొడక్ట్స్ జాగ్రత్తగా వాడుకోవాలండి. ఓకేనా? అంటే అది బయట ప్రొడక్ట్స్ ఈ ప్రొడక్ట్స్ ఒకటి కాదు. ఓకేనా? చూసారా స్టెరీ క్లీన్, అదే మనం ఫినాయిల్ అయితే 2, 3, 4 టిప్పిలు వేస్తే గానీ ఒక బాత్రూమ్ క్లీన్ అవ్వదు, అవునా? కానీ ఇది అలా కాదు, దీని సంగతి తెలుసుకోవాలి, లేకపోతే మనం వేస్ట్ చేస్తాము, మన తర్వాత వచ్చిన కస్టమర్స్ కి కూడా మనం చెప్పలేం, వాళ్ళకి కూడా వేస్ట్ అవుతుంది. చాలా ఎకానమీ అన్నమాట.
మీకు నెలకి 10 రూపాయలు 12 రూపాయలు పడుతుంది ఇంటిని పాది క్లీనింగ్ కి ఇలాంటిది వాడుకుంటే. మామూలుగా మనం లైజాల్ వాటికంటే ఒక 40 నుంచి 200 వరకు పెట్టుకుంటున్నారు ప్రజలు. వాళ్ళ ఇష్టం, అంటే వాళ్ళ ఫ్లేవర్స్ ఉంటాయి, అవి ఉంటాయి. ఇంట్లో ఫ్లేవర్ ఏంటి ఉండదు, మైల్డ్ ఉంటుంది. ఎక్కువగా అంటే ఇస్నోఫీలియా కానీ జలుబులు కానీ ఉన్న వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. జలుబు కూడా తగ్గిపోతుంది. ఇన్ఫాక్ట్ దీంతో పోర్చర్ చేస్తే జలుబులు తగ్గుతాయి అందరికి. ఇళ్లలో ఎక్కువ జలుబు రాదు. అది దాని పవర్ ఎప్పుడు కూడా మనకి కంట్రోల్ చేస్తుంటుంది అనమాట. అయితే ఇప్పుడు స్టెప్ 1, రేష్మ గారు, ఇప్పుడు ఏంటంటే మీతో ప్రొడక్ట్స్ వచ్చాక మీరు యూజ్ చేశాక మీరు మాట్లాడగలుగుతారు. అంతవరకు నేను చెప్పను. ఎవరితోనో చెప్పండి అని కానీ, టీం తయారు చేయండి అని కానీ నేను చెప్పను. ఎందుకంటే మీరు ముందు ప్రొడక్ట్ వాడుకొని చూడాలి. ఓకే, ఈలోగా ఏం చేస్తారంటే మీరు ప్రొడక్ట్ తాలూకా వీడియోలు చూస్తుండండి. మీరు ఏ ప్రొడక్ట్స్ మీరు పెట్టారో అందులోని లిస్ట్ లోని ఆర్డర్ పెట్టారో ఆ ప్రొడక్ట్ కొట్టండి, తెలుగు అని కొట్టండి. యూట్యూబ్ లో తెలుగు మోదీ కేర్ ఆ ప్రొడక్ట్ పేరు కొడితే దాని తాలూకా వీడియోలు అన్ని వస్తాయి అన్నమాట, వివరాలు. మీకు నచ్చిన వీడియో తీసుకుని ఓపెన్ చేసుకుని వినండి. ఎందుకంటే ఈ విధంగానే మనకి తెలియని చాలా విషయాలు ఉన్నాయి. అద్భుతమైన ప్రొడక్ట్స్ అన్నమాట. ఇది నార్మల్ ప్రొడక్ట్స్ కాదు. అన్నిట్లాగా దీన్ని యూజ్ చేయకూడదు. ఓకేనా? కొన్ని ప్రొడక్ట్స్ కి కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అవి తెలుసుకోవడం చాలా అవసరం. వాడుకునే ముందు తెలుసుకోవాలన్నమాట. సో అందుకని మీరు ఏంటేంటి ఈ లోపల మీకు వస్తాయి, ప్రొడక్ట్స్ వస్తాయి, ఈ వారంలో వచ్చేస్తాయి. ఈ లోపల మీరు ఏం చేస్తారంటే ఏమేమి ప్రొడక్ట్స్ ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత ఖాళీగా ఇంకొక గంట సేపు కూర్చుని ఏం ప్రొడక్ట్స్ మీరు యూట్యూబ్ లో కొట్టి దాని తాలూకు వివరాలు, తెలుగు అని కొడితే తెలుగు వీడియోలు వస్తాయి. అవన్నీ వివరాలు మీకు అందులో వస్తాయి అనమాట. వింటూ ఉండండి. ఏదో ఒక వీడియో ఒకసారి వినండి. రోజుకి 1-2 వీడియోలు వింటే సరిపోతుంది. అలా ప్రొడక్ట్స్ వివరాలు అన్ని కూడా తెలుస్తాయి. అట్లీస్ట్ మనం వాడుకునే ప్రొడక్ట్ వివరాలు మనం తెలుసుకోవాలి, లేకపోతే నష్టం అవుతుంది అనమాట. సో ఇది ఒకటి జ్ఞానం ఉంచుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు అప్పుడే ఎవరికి చెప్పొద్దు. మీరు ప్రొడక్ట్ వాడుకుని మీకు బాగుంది అనిపిస్తే అప్పుడు మీరు చెప్తారు. ఓకేనా? మీకు ముందు సాటిస్ఫాక్షన్ అయిందో లేదో చూడండి. మీకు నచ్చితే ఆటోమేటిక్ గా మీరే మాట్లాడతారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన, మనం ఒక చోట వెళ్ళి గుప్చుప్ తింటామండి. ఓకేనా? గుప్చుప్లు ఆ ఆ అంటే స్వప్న గారు, మీరు గుప్చుప్లు ఇష్టమేనా మీకు? లేదండి, ఆ, తిన్న అసలుకి. తింటలేదా? అయితే మీకు నాకేనండి. పంచేది ఎగ్జాంపుల్ అయితే. ఎవరు తింటారు గుప్చుప్లు? సంధ్య గారు మీరు తినరు, మీరు గ్యాస్ట్రిక్ కదా, మీరు తినరు. ఓకే, రేష్మ గారు మీరు తింటారా? తింటాము. ఓకే ఓకే, అయితే మీకు సూట్ అవుతుందండి. అయితే మనం ఎప్పుడైనా, నేను తింటాను ఎక్కువ కాదు, ఒక 5 తింటాను, మిగిలినవన్నీ పిల్లలకి ఇచ్చేస్తాను. ఏదో ప్లేట్ అంటాడు 10 అంటాడు గుప్చుప్లు. ఇక్కడ కూడా బాగా ఎక్కువ తింటారు గుప్చుప్లు అందరూ, పిల్లలు అందరూ. ఎప్పుడైనా బయటకు వెళ్తే బాగానే ఉంటుందిలేండి, ఒకసారికి పర్వాలేదు. ఆ, అయితే గుప్చుప్లు తినడానికి వెళ్ళినప్పుడు మనం ఒక చోట తినడానికి వెళ్తే చాలా బాగుంటదండి, టేస్ట్ బాగుంటుంది కదా. ఒక్కొక్కసారి బాగుండదు, ఒక్కొక్క చోట బాగుండదు, ఒకసారి కారం ఉప్పు పులుపు అన్ని బాగా కలిపేస్తాడు. సో అందులో మనం తీసుకున్న "ఆహా, చాలా బాగుంది" అనుకుంటే ఆ షాప్ మనం జ్ఞాపకం పెట్టుకుంటాం ఎప్పుడు కూడా. అవునా కదా? షాప్ గుర్తు పెట్టుకుంటాం. మళ్ళీసారి మన చెల్లెళ్ళు కానీ మన ఫ్రెండ్స్ కానీ వచ్చి అలా తిరగడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా మనం వాళ్ళని ఆ షాప్ దగ్గర తీసుకెళ్లి గుప్చుప్ తినిపిస్తాం. చాలా బాగుంది ఇక్కడ, ఇది ఇక్కడ తిందాం రండి, మరి ఎక్కడ వద్దు, అనవసరంగా వేస్ట్ అవుతుంది, ఇక్కడ బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి ఎవరైనా పిల్లలు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ అందరికి పట్టుకొని మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ షాప్ కి తప్పకుండా వెళ్ళి మనం గుప్చుప్ తినిపిస్తాం, తింటాం. అదే విధంగా మీరు ఇప్పుడు ప్రొడక్ట్ యూజ్ చేసుకుంటే దాని యొక్క, అంటే దాని స్పెషాలిటీ ఏంటో తెలుస్తుంది. తెలిసిన తర్వాత మీరు ఆటోమేటిక్ గా మనం వాళ్ళకి చెప్తాం, వీళ్ళకి చెప్తాం, చాలా బాగుంది అని ఇది ఈగర్ వస్తుంది అనమాట, ఒకవేళ నచ్చితే. సో అందువల్ల మీరు వెయిట్ చేయండి, అప్పుడే ఎవరికి చెప్పదు. కానీ ఒక పని తప్పకుండా చేయండి. అదేంటంటే లిస్ట్ తయారు చేయాలన్నమాట. లిస్ట్ అంటే ఎలాగంటే మీరు ఇలాంటి బుక్స్, ఇలాంటి రిజిస్టర్ ఒకటి ఉంచుకోవాలి. ఓకే, ఇలాంటి రిజిస్టర్ కానీ లేకపోతే నోట్ బుక్ కానీ ఒకటి ఉంచుకోవాలి. ఇంకో రెండో బుక్ ఉంచుకోవాలి. ఒకటి డైరీ, మీ డైలీ యాక్టివిటీస్ అందులో రాసుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఒక ఆఫీస్ లో ఎలా అయితే ఒక బిజినెస్ ఓనర్ కదా, ఇప్పుడు ఇందులో జాయిన్ అయిన తర్వాత పూర్తి ప్రొడక్ట్స్ యూజ్ చేయడానికి రాం మనం. అవునే కదా? ప్రొడక్ట్స్ అంటే ఎక్కడైనా దొరికిపోతాయండి, ఇందులోనే ఎందుకు కొనుక్కోవాలి? అది కదా మెయిన్ క్వశ్చన్.
ఎక్కడైనా మనకి టూత్ పేస్ట్ కావాలి అంటే మనకి సబ్బులు కావాలి పక్కన దుకాణంలో దొరికిపోతున్నాయి. కానీ మనం ఇక్కడే మోదీ కేర్ నుంచి ఇంత కష్టపడి మనం ఎందుకు తెప్పించుకోవాలి ఆన్లైన్ లో అంటే దానికి తాలూకు సమాధానం ఒకటి ఉంటది. దీంతో పాటు మనకి మన మామూలు షాపుల్లోని మనం కొనుక్కున్నప్పుడు ఒకసారి డబ్బులు ఇచ్చేసి మనం తీసేసుకుంటే మన రిలేషన్ అయిపోతుంది, ఇంకా మరి కంటిన్యూ అవ్వదు. మళ్ళీ నెక్స్ట్ టైం కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళొచ్చు, కనెక్షన్ ఏ ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే ఒకసారి ప్రొడక్ట్ కొనుక్కున్న తర్వాత మోదీ కేర్ అన్ని షాపులు కూడా కనెక్ట్ అయి ఉంటాయి. మోదీ కేర్ ప్రొడక్ట్ కొనుక్కోవాలంటే మనం మోదీ కేర్ డిపిలకు కానీ లేకపోతే మోదీ కేర్ ఆఫీస్కి కానీ లేకపోతే ఆన్లైన్ మోదీ కేర్ వెబ్సైట్ లో కానీ కొనుక్కోవాలి. కొంతమంది ఏం చేస్తారు, అమెజాన్ లో కూడా కొనుక్కుంటూ ఉంటారు. అర్థమైందా? అమెజాన్ లో కూడా అవైలబిలిటీ ఉంది, కానీ అమెజాన్ లో కొనుక్కున్న వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు. మనం డైరెక్ట్ గా మనం అంటే ఈ వెబ్సైట్ నుంచి వెళ్ళి కొనుక్కున్నప్పుడు ఆన్లైన్ లో మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కొంచెం కొంచెం కొంచెంగా జనరేట్. ఎలాంటి బయట మనం అమెజాన్ లో కానీ ఇంకెవరి దగ్గరైనా మనం కొనుక్కున్నప్పుడు ఒక్క పైసా కూడా మనకి వాపస్ రాదు, అంతకి అంత పేమెంట్ అవుతుంది. అలా ఎంత డిస్కౌంట్లు ఇచ్చినా కూడా లాసేనమాట అది. సో మనకి అవైలబిలిటీ ఉన్నప్పుడు, మనకి ఆన్లైన్ అవైలబిలిటీ ఉన్నప్పుడు మనకి ఏం ప్రాబ్లం లేదు. ఆన్లైన్ లో చక్కగా కొట్టుకుంటాం, ఇంటికి వచ్చేస్తాం ఒక 5 రోజుల్లో. కొద్దిగా నెలకు ఒకసారి అన్ని లిస్ట్ రాసుకుని ఒకసారి తెప్పించుకుంటే మనకి లాస్ రాదనమాట, అంతే. అయితే ఏంటంటే అది ఇక్కడ డిఫరెన్స్. అది అంతేకాదు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఏంటేంటి ఉన్నాయి, ఇంకేంటి ఉన్నాయండి రేష్మ గారు, మీకు ఏంటి అర్థమైంది? ఇది ఒక ఇన్కమ్ ఒకటి జనరేట్ అవుతుంది, ఇంకేంటి ఉన్నాయండి ఇందులో? ఇంకోటి మనకి వాళ్ళు ఆఫర్ అనేది ఇస్తున్నారు కదా మేడం. ఆఫర్లు ఉన్నాయి. లోయల్టీ ఆఫర్ చాలా అట్రాక్షన్ అండి. అంటే 7 నెలలు 6 నెలలు కొనుక్కున్న తర్వాత 7వ నెల మనకి 1 నెల ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తారు. ఓకే, ఇప్పుడు నేను 3,000 చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ 3,000 అంటే యావరేజ్ లో చెప్పాను. 7,500 వరకు కూడా మనకి ప్రొడక్ట్స్ తెచ్చుకుంటే 7,500 వరకు కూడా మనకి ఫ్రీగా ఇస్తారు. అయితే ఏంటంటే నేను ఇక్కడ 3,000 యావరేజ్ గా పెట్టాను, మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు, 3,000 పెట్టాను. 3,000 మనం తీసుకున్నామంటే 3,000 ఫస్ట్ నెల నెక్స్ట్ అలా 3,000 3,000 3,000 సెట్ తీసుకున్నాం అనుకోండి. 7th మంత్ లో 3,000 మనకి ఇస్తారనమాట. ఓకే, ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. అలాగే 5,000 కొనుక్కుంటే 5,000 ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. సో అలాగని ఒక నెల 2,000 ఒక నెల 3,000 అలా కొనుక్కుంటే యావరేజ్ కట్టేసి ఇస్తారనమాట. 6 అంటే 6 months టోటల్ చేసేసి బై 6 వేసి ఎన్ని ప్రొడక్ట్స్ వస్తాయో ఎంత ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ తాలూకా ప్రొడక్ట్స్ ఇస్తారు మనకి. అది లాయల్టీ బెనిఫిట్. అంతేకాదు నెక్స్ట్ 6 months కూడా ఇస్తారు. ప్రతి 6 months కి ఇస్తారు. ఓకేనా? ఎక్కడ కూడా బయట షాప్ లో మనకి ప్రతి 6 months కి మనకి ఒక ఫ్రీగా ఒక ప్రొడక్ట్ కూడా ఏమి ఎక్స్ట్రా ఏమి ఇవ్వరండి. అదొకటి చాలా డిఫరెన్స్ ఉన్నది ఇక్కడ. ఇంకో డిఫరెన్స్ ఏంటి, మనం ఇక్కడ కొనుక్కుంటే మనకి ముందు ముందు బిజినెస్ కనుక చేస్తే అది కస్టమర్ బెనిఫిట్ లోకి రాదు. ఓకే, నేను చెప్పబోయేది కస్టమర్ బెనిఫిట్ కాదు, బిజినెస్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్లు ఏంటంటే కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్ 3 వస్తాయి అనమాట. అంటే మన కార్ ఫండ్ ఇస్తారు. కార్ అంటే కొనుక్కోవాలంటే మాకు 5 లక్షలు పెట్టి 5 lakhs to 8 lakhs అని మనం అనుకున్నా సరే, ఇంకా చాలా ఉన్న 1 crore వరకు ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. మనం ఒక రేంజ్ లో ఆలోచించిన ఏంటంటే, సో దీనికి మనం ఈఎంఐ కట్టాలి. ఎంతో కొంత ఒక 1 లక్ష ఎంతో కట్టేసి తెచ్చుకున్న, 50,000 ఎంతో కట్టేసి ఇంటికి తెచ్చుకున్న నెల నెల ఈబై 10,000 20,000 ఎంతో కొంత మనం ఉంచుకుంటాం కదా, అది ఆ అమౌంట్ మనకి కంపెనీ నుంచి వచ్చేస్తుంది అనమాట. ఓకే, అది కొంత లెవెల్లో బిజినెస్ చేసుకుని వాళ్ళు చెప్తారు, ఈ లెవెల్లో మీకు ఈ లెవెల్కి వచ్చాక మీకు కార్ ఫండ్ వస్తుంది అని చెప్తారు. డైరెక్టర్ అయిపోయిన సీనియర్ డైరెక్టర్ తర్వాత ప్లాటినం డైరెక్టర్ వచ్చినప్పుడు కార్ ఫండ్ జనరేట్ అవుతుంది అనమాట. ఈ కార్ ఫండ్ ఇస్తారు, అప్పుడే హౌస్ ఫండ్ కూడా ఇస్తారు. తర్వాత మీకు ట్రావెలింగ్ ఫండ్ కూడా ఇస్తారు. ఈ ట్రావెలింగ్ ఫండ్లన్నీ మనకి చేతికి ఇవ్వరు. ఓకే, అది మనం వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలి, ట్రావెల్ చేసుకుని మనం ఎంజాయ్ చేయడమే ట్రావెల్ ఫండ్. హౌస్ ఫండ్ కి హౌస్ కొనుక్కుంటే స్థలం చూపించి ఇవన్నీ రిజిస్ట్రేషన్ ఉంటే ఆ హౌస్ ఫండ్ మీకు అలాగా అవి కూడా ఈఎంఐలు ఇస్తారనమాట. సో ఇలాంటి ఫెసిలిటీ మనకి నార్మల్ షాపుల్లో దొరకవు. ఏదో ఎప్పుడో ఒక దీపావళికో దేనికో బంపర్ ఆఫర్ అని ఇస్తాడు, 50% సేల్ అంటాడు. అది కూడా అంటే ప్రొడక్ట్ పాడైపోయిన ప్రొడక్ట్స్ సేల్ చేసేస్తుంటాడు.
ఇక్కడ అలా కాదండి, ఫ్రెష్ ప్రొడక్ట్ మంచి ప్రొడక్ట్ ఇస్తారు, ఎలాంటి పాడైపోయిన ప్రొడక్ట్స్ కాదు. ఎప్పటికప్పుడు సేల్ అయిపోతుంటే పాడైపోవడం అనే క్వశ్చనే లేదు మనకి ఇక్కడ. ఎప్పటికప్పుడు మంచి ప్రొడక్ట్స్ వీళ్ళు తెస్తూ ఉంటారు. మీకు ప్రొడక్ట్స్ దొరకవు కొత్తగా, అంటే అంటే అయిపోతుంటాయి, వచ్చిన వెంటనే అయిపోతుంటాయి. అలాంటి ప్రొడక్ట్స్ అన్నమాట. సో అది అయితే ఇప్పుడు స్టెప్ 1 లో మనం స్టెప్ 1 లో నేను ఏం చెప్పాను, స్టెప్ 1 లో ముందు లెర్న్ చేయాలి, నాలెడ్జ్ మనం ఉండాలి, ప్రతి ప్రొడక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి, అలాగే బిజినెస్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఏంటి బిజినెస్, ఎందుకు చేయాలి అనేది మనం ముందు క్లారిటీ ఉండాలి. మనం ఎందుకు ఈ ప్రొడక్ట్ కొనుక్కోవాలన్న దాని మీద క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉండడానికి మనం ఎప్పుడూ కూడా మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉండాలి. నేను ఇప్పుడు ట్యూస్డే వెడ్నెస్డే మీటింగ్ పెడుతున్నాను, ఫ్రీ మీటింగ్స్ ఉంటాయండి, మనం ఇప్పుడు కూడా ఫ్రీ ఉంటాయి. కొన్ని మీటింగ్స్ ఉంటాయి, కొన్ని పే చేయాలని చెప్తారు, వెబినార్స్ ఇవన్నీ. కానీ మనకు అలాగేంటి లేదు, మోదీ కేర్లో అంతా ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వాలని రూల్ అన్నమాట. ఎవరు ఎంతమందికి చెప్పినా ఫ్రీగా చెప్పాలి. ఏ జూమ్ కి మనం పేమెంట్ ఇచ్చినా, దేనికి పేమెంట్ ఇచ్చినా, మనం చెప్పిన వాళ్ళ దగ్గర మాత్రం మనం మనీ తీసుకోకూడదు. సో అది ఇక్కడ రూల్ అన్నమాట, కంపెనీ పెట్టిన రూల్. సో మనకి ఇక్కడ అంతా మనకు ఫ్రీగా ఉంటుంది. ఆ ఫ్రీలోని మనం ఎంతో ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయొచ్చు అన్నమాట. మనం వాడుకునే ప్రొడక్ట్ తెలుసుకుంటే చాలు. ప్రతి ప్రొడక్ట్ అంటే మనకి తర్వాత ముందు వాడుకున్న ప్రొడక్ట్స్ అయిన తర్వాత, అంటే హోమ్ కేర్ ప్రొడక్ట్స్ గురించి బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మీరు ఖాళీ ఉన్నప్పుడు ఓపెన్ చేసి రోజుకి రెండు వీడియోలు చూస్తూ ఉండండి. మీరు రాసుకోండి, అక్కడ డైరీలో రాసుకోండి టాస్క్లు ఏంటుంటాయి. రోజుకి 2 వీడియోలు హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కానీ, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కానీ, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కానీ, తర్వాత పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కానీ, ఈ 4 కూడా బాగా సేల్ అవుతాయి లేడీస్ చేతిలో. ఇది మీరు ఇంకా శ్లోక ప్రొడక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో శ్లోక కూడా ఉన్నాయి. అది ఈ 5 రేంజ్ లోని ప్రొడక్ట్స్ మీరు రోజుకి 2 వీడియోలు మినిమం తప్పకుండా చూసుకుంటూ ఉంటే మీకు మెల్లిమెల్లిగా నాలెడ్జ్ పెరిగిపోతుంది అనమాట. ప్రతి ప్రొడక్ట్ మీద మీకు గ్రిప్ వస్తుంది. అలాగే ప్లాన్ ప్రజెంటేషన్ అనేది మీరు నేర్చుకోవాలి. నేను ఇంకా పూర్తిగా ప్లాన్ ప్రజెంటేషన్ ఇవ్వలేదు మీకు. ఓకే, ముందు ప్రొడక్ట్ గురించి చెప్తాను, జస్ట్ కొంచెం బిజినెస్ గురించి చెప్తున్నాను. సో ప్లాన్ ప్రజెంటేషన్ అనేది ఒక రోజు పెడతాను పూర్తిగా. అది ముందు స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎవరికైనా చెప్పే ముందు వివరాలన్నీ బాగా కంపెనీ గురించి బాగా తెలుసుకోవాలి. కంపెనీ గురించి అంటే 7% ఏంటి, 16% ఏంటి, 11% ఏంటి, 15% ఏంటి, బీవీలు ఏంటి, అన్ని క్లారిటీ ఉండాలన్నమాట. ఎవరికైనా చెప్పే ముందు అన్ని క్లారిటీ ఉండాలి. బీవీ, ఎంఆర్పి, డిపి, ఇంకా ఇంకేంటున్నాయి, జీపీవి, గ్లోబల్ పాయింట్ వాల్యూమ్, గ్లోబల్ బిజినెస్ వాల్యూమ్. రెండు ఏంటంటే గ్లోబల్ అన్నప్పుడు మొత్తం అంతా వచ్చేస్తుంది. గ్లోబల్ అంటే అర్థం మొత్తం అంతా కదా. అంటే మొత్తం అంతా అర్థం ఏంటి, మన ప్రీవియస్ మంత్స్ లో చేసింది యాడ్ అవుతుంది. దాంట్లో ప్రీవియస్ మంత్ లో ఒక 20 PV వచ్చిందండి, ఈ మంత్ లో ఒక 20 PV వచ్చిందండి, రెండు కలిపితే 40 PV ఉంటుంది అనమాట మన రికార్డ్ లోని. ఓకేనా. నెక్స్ట్ నెల ఒకవేళ మనం 30 PV చేస్తే 30 చేస్తే 30 PV యాడ్ అయ్యి మొత్తం అంతా 70 PV ఉంటుంది మన దగ్గర. సో 70 PV ఇలాగ 300 అయినప్పుడు మనకి 10% లోకి మనకి ఇన్కమ్ వస్తుంది అనమాట. అంటే ఒక బీవీలో 10% మనకి ఇస్తారు వాళ్ళు, ఇన్కమ్ లాగా జనరేట్ అవుతుంది. అది మనకి నెక్స్ట్ మంత్ 9th డేట్ కి పడుతుంది అనమాట. అలాగా అది పెరుగుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది అనమాట ఇన్కమ్. ఇక్కడ సేమ్ ఇన్కమ్ ఉండదు. 100 అంటే మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మీకు అది 10,000 అంతా అయిపోతుంటుంది. సో ఏ పని చేయకుండా మనం అంటే ఇలాగ చెప్పుకుంటూ, ఇలా నేర్చుకుంటూ చెప్తూ లెర్నింగ్, షేరింగ్, ఎర్నింగ్, అంతే. ఇక్కడ లెర్న్ చేసుకోవడం, షేర్ చేయడం వల్ల వాళ్ళు ఫాలో అవుతారు, కొనుక్కుంటారు, ఎర్నింగ్, మనీ వస్తుంది. 3 స్టెప్లు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో అలాగే స్టెప్ 1 లో మనం ఈ ప్రొడక్ట్ గురించి, తర్వాత బిజినెస్ గురించి అన్ని లెర్నింగ్ చేసుకోవాలి. స్టెప్ 2 లో మనం ఏంటంటే జాయిన్ అవ్వాలి. ఓకే, జాయిన్ అవ్వాలి. మీరు ఆ 2 స్టెప్లు అయిపోయినాయి, మీకు జాయిన్ కూడా అయిపోయారు. ఓకే, జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వడం సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ లో ఏంటి, థర్డ్ స్టెప్ లో లిస్ట్ రాసుకోవాలి. ఈ థర్డ్ స్టెప్ ఇప్పుడు రేష్మ గారికి చెప్తున్నాను. అయితే ఆమె
చెప్పడం షేరింగ్ అంటే కొంచెం డిలే ఉంటుంది. ప్రోడక్ట్ వచ్చిన తర్వాత చూసుకున్న తర్వాత ఆమె షేరింగ్ చేస్తారు. అయితే రేష్మా గారు ఇప్పుడు మాత్రమే లిస్ట్ ప్రిపరేషన్ చేసుకోండి. లిస్ట్ ప్రిపరేషన్ అంటే ఏమిటి? లిస్ట్ అంటే ఇప్పుడు చూడండి, నేను ఈ బుక్ లోని పేర్లు రాసుకుంటాను. అంటే ఎవరే మనకి కొత్తగా పరిచయం అయిన వాళ్ళ నంబర్లు, పేర్లు, ఇలాగా ఇవన్నీ కూడా లైన్ గా రాసుకుంటాను అనమాట నేను. అలాగే కొన్ని వందల వేలు అయిపోతుంటాయి. నా సెల్ ఫోన్ అంటే పూర్తిగా నిండిపోతుంది. 2000 ఆ ఇలాగ అన్ని కూడా ఫోన్ నెంబరు, పేరు కాలంలు వేసుకుని మనం రాసుకోవాలి. ఇది ఫస్ట్ కాలంలో నేమ్, సెకండ్ కాలంలో వాళ్ళ ఫోన్ నెంబరు, థర్డ్ కాలంలో వాళ్ళ తాలూకా ప్లేస్, ఏ ప్లేస్ నుంచి వాళ్ళు వచ్చారు, ఓకే, వాళ్ళు జాయిన్ అయ్యారా లేదా, రిమార్క్ అన్నమాట. సో అవన్నీ మనం ఒక రికార్డు మెయింటైన్ చేస్తాం. అంటే కొంత వేల మంది వస్తారండి ముందు ముందు మనకి. సో ఈ వేల మందిని మెయింటైన్ చేయాలంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఒక సిస్టమేటిక్ గా మనం ఉంచేసుకోవాలి. ఇంత పెద్ద బుక్ పెట్టుకున్నానంటే ఇంకా చాలా మంది వస్తారని అర్థం అనమాట. అలా మనం ఎంత పెద్ద బుక్ పెట్టుకుంటే అంత పెద్ద మన ప్రాజెక్ట్ అని అర్థం. ఆ బుక్ అంతా నింపాలి. అర్థమైందా? సో అలాగే ఇంకో బుక్ డైరీ, ఇలాంటి డైరీ పెట్టుకొని మనం ఏదో ఒక మంచి డైరీ పెట్టుకొని అందులో మన టాస్క్లన్నీ రాసుకోవాలి. ఆ రోజు ఏ టాస్క్లు చేసాము, ఎవరెవరితో మన్నాడు ఎవరెవరితో మాట్లాడాలనుకుంటున్నాము, అవన్నీ అందులో రాసుకోవచ్చు. మనమే హెడ్ అనమాట. ఇక్కడ ఎవరు వచ్చి చెప్పరు మీరు ఈ పని చెయ్యండి ఇవాళ అని చెప్పేసి. సరే మనం వర్క్ చేస్తున్నాం, అందరూ కలిసి వర్క్ చేస్తున్నాం, కానీ నేను కానీ నా పై వాళ్ళు కానీ ఎవరు కూడా మీకు చెప్పలేరు. మీకున్న రేంజ్ లో ఎవరున్నారో, మీరు ఎవరితో మాట్లాడాలో, మన్నాడు ఎవరితో మాట్లాడాలో అవన్నీ కూడా నెక్స్ట్ లిస్ట్ రాసిన తర్వాత వస్తారు. ముందు లిస్ట్ ఎలా రాయాలో చెప్తాను. లిస్ట్ రాయడంలో ఫ్రెండ్స్, ఓకే, చిన్నప్పుడు ఫ్రెండ్స్. రేష్మ గారు మీరు ఒక చోట రాసుకోండి, గుర్తుంటది. మీరు ఒక చిన్న నోట్స్ లాగా రాసుకోండి, ఓకే. ఫ్రెండ్స్ అంటే లిస్ట్ అని రాసి ఎవరెవరు నా లిస్ట్ లో జోడి చేయొచ్చో అవి కేటగిరీ చెప్తున్నాను, అది రాసుకోండి. చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంటే స్కూల్ డేస్ లో ఫ్రెండ్స్ ఎవరైనా పరిచయం ఉంటే, ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ ఎవరైనా పరిచయం ఉంటే వాళ్ళ పేరు, నెంబరు ఆ డైరీలో రాసుకోండి, ఓకేనా. సో ఒక 5-6 వస్తారా లేదా? వాళ్ళు ఒక 5-6 వస్తారు కదండి రేష్మ గారు. చిన్నప్పుడు ఫ్రెండ్స్ కానీ, ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ కానీ, తెలిసిన వాళ్ళు అన్ని రాసిండి. బాగా తెలిసిన వాళ్ళు కొంచెం రాయడంలో తప్పలేదు, తర్వాత మళ్ళీ ఫిల్టర్ అవుతుంది, అది రాసేసుకోవాలి. రాసుకున్న తర్వాత రిలేటివ్స్ లో, ఓకే, రిలేటివ్స్ లో అన్నయ్య, అక్క, తమ్ముడు, ఇలాగా అంటే కజిన్స్, బ్రదర్స్, సిస్టర్స్ వాళ్ళు, తర్వాత ఆంటీలు, అంకుళ్ళు, వాళ్ళు మొత్తం రిలేషన్స్ ఎన్ని ఉన్నాయో వాళ్ళందరి పేర్లు, తెలిసిన వాళ్ళందరి పేర్లు రాసేసుకోండి. ఎలాగంటే మనం ఒక బర్త్డే కానీ లేకపోతే పెళ్లి కానీ చేసినప్పుడు తెలిసిన వాళ్ళ లిస్ట్ అంతా రాసుకుంటాం కదా, అలాగ అంత లిస్ట్ ముందు రాసుకోవాలన్నమాట. మనకి ఒక మనిషికి 250 మంది తప్పకుండా తెలుస్తారట, చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు. మినిమం తెలిసిన వాళ్ళు ఉంటారట. సో అలాగా మనం పెళ్లికైతే ఒక 500 మంది నుంచి ఒక 1500 మంది, 2000 మందికి కూడా లిస్ట్ మనకు తయారవుతుంది ఒక్కొక్కసారి, అంటే వాళ్ళ రేంజ్ని బట్టి. అలాగా మనం ఇప్పుడు ఈ మోదీ కేర్ బిజినెస్ అనేది ఒక పండగ లాంటిది. ఇక్కడ ఒక పండగ లాంటిదే అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇన్కమ్ వస్తుంది, ఇక్కడ అంటే మనకి సదుపాయంగా ఉంటుంది, అన్ని కూడా మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి, హెల్త్ పాడవదు, తర్వాత ఎలాంటి కల్తీ లేని ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చింది కదా అంటే మసాలాల గురించి, చాలా ఎవరెస్ట్ గురించి, MDH గురించి చాలా స్ప్రెడ్ అవుతుంది వీడియో. సో అలాంటి ప్రాబ్లం మోదీ కేర్ తో రాదు. ఇందులో ఎలాంటి కెమికల్స్ కలపరు. అంటే మనకి గ్రైండ్ చేసి ఇచ్చిన, అంటే రాళ్ళ మీద వాళ్ళు ఇది స్మాష్ చేసి ఇచ్చిన ప్రొడక్ట్స్ ఇవి గ్రైండర్ లో కూడా వేయరు అనమాట. సో నేచురల్ ప్రాసెస్ లో ఇది తయారు చేసి పెద్ద పెద్ద ల్యాబొరేటరీలో అన్ని టెస్టులు చేయించి వీళ్ళు ఎవ్రీ టైం టెస్ట్ ప్రతి ప్రొడక్ట్ చేసిన ప్రతిసారి టెస్ట్ చేయించి ప్యాకింగ్ చేపిస్తారనమాట. సో అది చాలా మంచి ప్రొడక్ట్స్ ఇవి. టీ పొడి కానీ ఏది కానీ మీకు చాలా మంచి ప్రొడక్ట్స్. టూత్ పేస్ట్ కానీ ఎలాంటి కెమికల్స్ ఇందులో ఉండవన్నమాట. ఉన్నా సరే మైల్డ్గా ఉంటాయి. అలాంటి మంచి ప్రొడక్ట్స్ మనం వాడుతున్నాం. తర్వాత ఇంకో నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ ఇంకా మనం వాడడం వల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, కస్టమర్ బెనిఫిట్స్ ఉన్నాయి. బిజినెస్ చేసుకుంటే కార్ ఫండ్, హౌస్ ఫండ్ లాంటి పెద్ద పెద్ద బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి మన బిజినెస్ మనం ఎలాంటి షోరూమ్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు పండగలాగా అందరికి పిలిచి పువ్వులు డెకరేషన్ అన్ని చేసి స్టార్ట్ చేస్తాము, అలాగే ఇక్కడ కూడా ఇది కూడా ఒక పండగ లాంటిది అనమాట. సో అందరి లిస్టు గబగబా సరదాగా చక్కగా రాసుకోవాలి. అలాగే ఇంకోటి ఏంటి, మీరు డౌన్ లైనర్స్ ఎవరైతే మనకి హెల్పర్స్ ఉంటారో వాళ్ళు
పాలవాడు పేరు కూడా రాసుకోవచ్చు. పాలవాళ్ళు తక్కువ కాదండి, వాళ్ళు లక్షలు సంపాదిస్తారు. అర్థమైందా? పాలవాళ్ళు, తర్వాత కిరాణా షాప్ వాళ్ళు, ఎవరైనా సరే మనం పేరు రాసుకోవడంలో తప్పులేదు. పేరు వాళ్ళు అది తీసుకుంటారా లేదా ప్రొడక్ట్స్ తర్వాత విషయం. ముందు ముందు పేర్లన్నీ రాసుకోవాలి. ఆ లిస్ట్ పేర్లన్నీ రాసుకోవాలి. తర్వాత ఇన్లాస్, అత్తగారింట్లో కూడా కొంతమంది ఫ్రెండ్స్ అవుతుంటారండి, వాళ్ళ పేర్లు కూడా రాసుకోవచ్చు. అందరూ అన్ని వేళ గొడవలు ఉండవు, ఒక్కొక్కసారి స్నేహితులు కూడా అవుతుంటారు, వాళ్ళ పేర్లు కూడా రాసుకోవాలి. తర్వాత ఏ, ఆ, ఆ, ఇంకా మన అన్నదమ్ముల ఫ్రెండ్స్ పేర్లు కూడా రాసుకోవాలి. స్కూల్ ఉంటే పిల్లలు స్కూల్కి వెళ్తే స్కూల్ తాలూకా కనెక్షన్స్, పేరెంట్స్ పేర్లు, తర్వాత టీచర్ల పేర్లు, అవి కూడా రాసుకోవాలన్నమాట. సో ఇలాంటి ఒక లిస్ట్ తయారు చేస్తే ఎంతమంది అవుతారండి రేష్మ గారు? చాలా మంది అవుతారు ఆ మేడం. ఒక 100 మంది అయిపోతారేమో అని నేను అనుకుంటాను, ఈజీగా. ఆ రోజుకి గుర్తొచ్చిన వాళ్ళందరినీ కూడా రాసుకోవచ్చు, ఒక రోజు రాయక్కర్లేదు. అది మొదలు పెట్టి గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళ పేర్లు రాసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి, మనం మాల్స్ కి వెళ్ళినప్పుడు, మందిర్కి వెళ్ళినప్పుడు, అదే కదా సోషల్ గా మనం గ్యాదరింగ్స్ కి వెళ్తాం. మోస్ట్లీ మాల్స్ కి వెళ్తాం, మందిరానికి వెళ్తాం, స్కూల్ కి వెళ్తాం. మన ప్లేస్లు అవే కదా ఎక్కువగా. అక్కడ కూడా కొత్త మనుషులు పరిచయం అవుతారు, మనం చేసుకోవాలి. అది లిస్ట్ పెంచాలంటే కొత్త మనుషులు కూడా మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే లిస్ట్ అయిపోతుంది. ఈ లిస్ట్ ఏంటంటే రా మెటీరియల్ లాంటిది. ఇప్పుడు మనం ఇప్పుడు ఏంటది, ఇనుము తయారు చేస్తారు కదా ఫ్యాక్టరీలో, ఆ మాంగనీస్ కలుపుతారు, అందులో రా మెటీరియల్ ఉంటది. ఉక్కు, ఉక్కు మాంగనీస్ కలుపుతారు. ఉక్కు అనేది మాంగనీస్ అని విడి పదార్థాలు ఆ, ఒక ఇంగ్రీడియంట్స్ తో కలిపి స్టీల్ తయారు చేస్తారు, వాళ్ళు స్టెయిన్లెస్ స్టీల్ తయారు చేస్తారు. సో ఇది, ఈ ఉక్కు మాంగనీస్ అయిపోతే మరి స్టీల్ తయారవడం కష్టం కదా. ఇది మనం ఎప్పుడూ కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండాలి, ఈ మాంగనీస్ ఉక్కు. అప్పుడు స్టీల్ నిరంతరం ప్రొడక్షన్ అవుతూ ఉంటది. అలాగే ఇది మన ఒక అంటే రా మెటీరియల్ లాంటిది అనమాట. లిస్ట్ అయిపోతూ ఉంటుంది. కొంతమంది జాయిన్ అవుతారు, కొంతమంది క్విట్ అయిపోతుంటారు, అందరూ జాయిన్ అవ్వరు. సో అందులో మనం ఏం చేయాలి, ఈ లిస్ట్ ని మనం పెంచుకుంటూ ఉండాలంటే మనం కొత్త పరిచయాలు కూడా చేసుకుంటూ ఉండాలి, కొత్త వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. ఎలాగ స్టార్ట్ చేయాలండి కన్వర్సేషన్ అంటే, ఎవరైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదన్నా అంటే ఒక సెలెక్షన్ చేసి, లేడీస్ అయితే కంఫర్టబుల్ ఉంటుంది కదా, ఏదైనా సెలెక్షన్ డ్రెస్ అది వేసుకొని చూసుకుంటుంటారు అద్దంలో, చాలా బాగుందండి ఈ డ్రెస్, దీనికంటే అది బాగుందండి మీకు అంటే స్టార్ట్ చేస్తే పరిచయం అయిపోతారు ఆటోమేటిక్ గా. ఓహో ఇప్పుడు ఏదో డైరెక్షన్ ఇస్తున్నదని చెప్పి వినడం మొదలు పెడతారు, అలాగా కనెక్షన్ అవుతుంటది. సరే, కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఈవిడకెందుకు కోలా, నేనేదో నాకు నచ్చింది కొనుక్కుంటాను అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బట్టి మనం ఉండాలి. వాళ్ళకు కొంచెం సరదాగా కలిసిపోయి మనుషులు అయి ఉంటే మనం వెళ్ళి మాట్లాడొచ్చు అనమాట. మరీ రిజర్వ్డ్ గా ఉన్న వాళ్ళతో వద్దు, అనవసరంగా లేని కొంత తంటాలు వస్తాయి. ఇలాగ మనం అబ్జర్వ్ చేయాలి, మనుషుల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎంతసేపు. మనుషులు అంటే మనం చేసిన బిజినెస్ అంటే మనుషులతోనే కాబట్టి వాళ్ళకి ఎలాంటి అవసరం ఉంటుందో మనం తీర్చగలం. ఇవి ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రొడక్ట్స్ కాబట్టి మనం మనుషులతో క్లోజ్ అయినప్పుడు వాళ్ళు మనకి షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎలాగంటే సంధ్య గారు కొంచెం క్లోజ్ అయిన తర్వాత, ఇలాగ నాకు డిప్రెషన్ ఉన్నదండి, ఇలా స్ట్రెస్ ఉందని చెప్పుకుంటున్నారు మనతోని కదా. అలాగే అలా మాట్లాడుతుంటే ప్రజలు మనతో కొన్ని ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు. షేర్ చేసుకున్నప్పుడు మనకు తెలిసిన ఉపాయాలు మనం చెప్పొచ్చు. మనకు కూడా మన లైఫ్ లో ఏదో అంటే అప్ అండ్ డౌన్స్ ఉండడం, మనకి ఏదో ఎక్స్పీరియన్స్ ఉండడం జరుగుతుంది, దాని తాలూకు ఏదైనా మనం హెల్ప్ చేయగలిగితే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. తర్వాత మోదీ కేర్ లో కూడా అన్ని రకాల ఇక్కడ అంటే సదుపాయంగా ఇక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అన్ని రకాల సమస్యలకి కూడా ఇక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి మనం వాళ్ళకి ఇంట్రడక్షన్ చేయించవచ్చు ఫైనల్ గా. ఇలాగ మనం కొత్త మనుషులతో మాట్లాడుకుంటూ ఉండాలి. ఆ కొంచెం పరిచయం ఎందుకు, నెంబర్ తీసుకోవడం, సరే నేను తర్వాత కాల్ చేస్తానండి నెంబర్ ఇవ్వండి తీసుకోవడం. ఇలాగ అంటే కొంచెం 2-3 సార్లు పరిచయం అయ్యాక మనం కొత్త వెళ్ళిన వెంటనే నెంబర్ ఇవ్వండి అంటే ఎవరు అసలు రోజులు మంచివి కాదు, అందరూ అనుమాన పడతారు, ఎందుకు అనవసరంగా నెంబర్ అడుగుతుంది అని చెప్పేసి అనుకుంటారు. అది చూసుకోవాలి, మన పరిస్థితులు చూసుకుని మనం కొత్త మనుషుల్ని యాడ్ చేస్తాం. తెలిసిన వాళ్ళు కూడా మన నెంబర్లు ఉండవు చాలా మందివి, అలాంటి వాళ్ళ దగ్గర మనం ట్రై చేసి నెంబర్లు తీసుకుని, సో ఎప్పుడో మాట్లాడుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఏంటంటే మన పరిచయం అయింది కదా, సో అండ్ సో నేను ఎలా ఉన్నారు ఏంటి, ఆ మీకు అడ్రస్ సూట్ అయిందా లేదా ఏంటి, మళ్ళీ మారుస్తున్నారా ఏంటి, ఇలా ఇంకా పలానా చోట్ల కూడా మంచి డ్రెస్సులు ఉన్నాయి, ఇలాగా మనం కన్వర్జేషన్ పెంచుకోవచ్చు అనమాట వాళ్ళతోని.
సో ఏదో విధంగా ఇప్పుడు కిరాణా షాప్ కి వెళ్తే గ్రోసరీ ఐటమ్స్ కొనుక్కున్నప్పుడు కూడా ఏదో ఒక విధంగా కన్వర్సేషన్ మనం స్టార్ట్ చేయొచ్చు. మనకి మనమే స్టార్ట్ చేయాలి, వాళ్ళు వచ్చి మనతో ఏం మాట్లాడరండి ప్రజలు. మనం బిజినెస్ మంది కాబట్టి మనమే ఇది మన ఇనిషియల్ గా తీసుకుని వాళ్ళతో చాకచక్యంగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఓకేనా? ఇవన్నీ కూడా ఏం పర్వాలేదు, నాకు రాదు కదా మాట్లాడడం అని అనుకోక్కర్లే. ఇక్కడ ఉంటే ఈ వాతావరణంలో ఇలాంటివన్నీ వీడియోలు చూస్తుంటే మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంటుంది అనమాట. సో ఇది ఒక రోజు 2 రోజులు నేర్చుకునేది కాదు, కొద్ది కొద్ది నెలలు పడుతుంది ఇలాగా మాట్లాడే తీరు అవన్నీ నేర్చుకోవడానికి. డోంట్ వరీ, అది మెల్లిగా వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైతే బిజినెస్ మీరు చెయ్యాలని అనుకుంటే గనక తప్పకుండా నేర్చుకుంటారు. ఓకేనా? ఆటోమేటిక్ గా వస్తుంది అది, ఆ మెంటాలిటీ, ఆ వే ఆఫ్ థింకింగ్ మనకి ఆ స్టెప్స్ వేయడానికి మనకి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అదండి, లిస్ట్ రాసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే రేష్మా గారు, ఇవాళ రాత్రికి వచ్చింది ఇప్పుడే ఒక 5 పేర్లు చెప్పండి, మీ ఫ్రెండ్స్ పేర్లు ఒక 5 చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఒక 5 పేర్లు చెప్పి రాసేసుకోండి, లిస్ట్ స్టార్ట్ చేసేయండి ఇవాళ. ఒకరి పేరు చెప్పండి, ఎవరొకరి పేరు రాసేయండి. శ్రావణి రాసేయండి. ఇంకొక పేరు చెప్పండి. అది కూడా ఇంకా శబానా, విజయలక్ష్మి, ఓకే, నజ్మా. రాసేస్తున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక 10 పేర్లు రాసేసుకోండి ఇప్పుడు. ఓకే, 10 పేర్లు రాసేసి నాకు చెప్పండి. రిజ్వానా, సుల్తానా, శిరీష, బీబీ జాన్, హసీనా. ఎస్ ఎస్. మీది అవుతుంది. మీ కమ్యూనిటీలో చాలా మంది మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా? ఉన్నారు మేడం. అది నేను ఫిల్ చేసిన తర్వాత వాళ్ళందరినీ కదిలిద్దాంలని గమ్ము ఉన్నా. లేదు, ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత నాకు కనిపించండి. ఇప్పుడు ఏం మాట్లాడొద్దు. ఇప్పుడు ఏం చేస్తారంటే లిస్ట్ ఒక 20 మెంబర్స్ రాసేసేయండి. ఫిల్టర్ చేయండి. అందులో ఎలా ఫిల్టర్, బాగా క్లోజ్ గా ఉండి మీ మాట వినేమని చెప్పి స్టార్టింగ్ బాగుండాలి కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ నెగిటివ్ మనుషులు కొంతమంది ఉంటారు, వాళ్ళకి అంటే మన ఫోర్స్ గా మనం వెళ్ళి చెప్పలేకుండా మెల్లి ఇదిగోని ఈ ప్రొడక్ట్ బాగుంది కొంచెం చూడు బాగున్నది అన్న అంటే ఊరుకో నీ ప్రొడక్ట్స్ నువ్వు అంటారు. చెప్పే తీరులోనే వాళ్ళు వద్దని చెప్పేసి మనకి ముందు చెప్పలేము. అలా కాకుండా ఉండి నీకు ఒక ప్రొడక్ట్స్ చూపిస్తాను చాలా బాగుంది చూడు ముందు డెమో చూడు అని చెప్పేసి డెమో పెట్టేసి అన్ని టట్టక డెమో చేస్తూ చూసావా ఇదేంటి అనుకుంటున్నా, ఇది మోడికేర్ ప్రొడక్ట్ చాలా బాగుంటది తీసుకోండి ఏం పర్వాలేదు అని చెప్పేసి అంత ఫోర్స్ గా వెళ్ళాలి. మనం చెప్పింది ఫోర్స్ గా వెళ్తే వాళ్ళు వినడానికి రెడీగా ఉంటారు. మెల్లిగా చెప్తే ఎవరు విండో అంత, నేను నా ఎక్స్పీరియన్స్ లో నేను మెల్లిగా చెప్పేదాన్ని ముందు చాలా ఎక్స్పీరియన్స్ అయిపోయింది. చాలా మంది పక్కకి పెట్టేశారు, నేను మళ్ళీ వస్తానే అంటుంటారు, లేకపోతే రేపు వస్తాను వినడానికి అంటుంటారు. సో ఇవన్నీ రిజెక్షన్స్ లోకి వస్తాయి. రిజెక్షన్స్ హ్యాండ్లింగ్ కూడా ఉంది మనకి పెద్ద సబ్జెక్ట్ అనమాట. ఒక ఏంటండి మనుషులు రిజెక్షన్ చేస్తారు, ఎలా చేస్తారంటే టైం లేదు చేసుకోవడానికి, లేకపోతే మనీ అంత మేము పెట్టలేము, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఇవే కదా క్వశ్చన్స్ అందరు చెప్తారు. లేకపోతే ఇంకేంటి మా పిల్లలకి స్కూల్ ఉందండి నేను ఇవన్నీ చేయలేను, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు చూసుకోలేను, ఇలాంటి బోల్డ్ అన్ని రీజన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. మనం కలెక్షన్ చేస్తున్న ఏ రీజన్స్ ప్రజలు చెప్తారో ఆ రీజన్స్ అన్ని రాసుకున్నాం, దాని మీద మన పైన అప్లైనర్స్ వర్కౌట్ చేసి ఇచ్చారనమాట. సో ఈ రీజన్స్ ఉంటే మీరు ఈ విధంగా సమాధానం చెప్తే వాళ్ళకి బాగుంటుంది, హ్యాపీగా ఉంటుందని. సో అలాగా ఇప్పుడు టైం లేదంటే మీరు టైమే స్పెండ్ చేయక్కర్లేదండి. పర్ డే మీకు ఎక్కువ అవర్స్ ఏం పెట్టి మీరు సామాన్లు వాడుకుండా మీరు ఎవరైనా ఖాళీగా జస్ట్ 5 minutes ఎవరికైనా ఫోన్ చేసి చెప్తే మీటింగ్లు పిలిచేస్తే మేమే చూసుకుంటాం, మీరేం చెప్పనవసరం లేదండి. ఇలాగా మనం కొన్ని వాళ్ళకి టెన్షన్ ఫ్రీ చేసేస్తూ ఉంటే వాళ్ళు రావడానికి ఇష్టపడతారు. టెన్షన్ తీసుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు. సో టెన్షన్ ఫ్రీ చేయాలి వాళ్ళకి. ఈ ప్రాబ్లం ఉంటే పర్వాలేదు అనమాట, ఇలా కూడా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన మోడీకేర్ లో. వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఈ ప్రాబ్లం తోని వాళ్ళకు కూడా ఉన్నదండి, వాళ్ళు కూడా ఇంత సక్సెస్ అయ్యారు
అని చెప్పేసి వాళ్ళ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అది కూడా ముందు ముందు చెప్తాను. అలాగే రిజెక్షన్ హ్యాండ్లింగ్ అని ఒక పెద్ద వెబినార్ ఉంటుంది అనమాట ముందు ముందు. అలాగే ఇప్పుడు ఇవాళ మాత్రం ప్రొడక్ట్స్ లిస్ట్ అంటే సారీ లిస్ట్ తయారు చేసుకుని ఆ లిస్ట్ సెలెక్షన్ ఎలా అంటే ఎవరైతే దగ్గర మనుషులు ఉంటారో మీకు చాలా క్లోజ్ గా ఉంటారు, మీ మాట వింటారు, మీరు కూర్చుని మాట్లాడగలరు అనిపించే వాళ్ళకి మీరు కాల్ చేసి చెప్పండి. ఓకే, అంటే ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకుంటారని చెప్తున్నాను. ఈలోగా మీరు అర్థం ఓకే మేడం. నుంచినే ప్రాక్టీస్ చేసుకోండి. మీరు వాళ్ళతో మాట్లాడిన డైలాగ్ స్క్రిప్ట్ అంతా కూడా ఉండాలి, పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్పేస్తే కంగారులో అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో మీరు సీక్వెన్స్ గా మీరు చెప్పాలి. ప్రొడక్ట్స్ ఈ ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి, వాడుకోవచ్చు, మీరు ట్రై చేస్తారా? దీని తర్వాత ఒక బిజినెస్ కూడా ఉంది. బిజినెస్ చేసుకోకపోయినా ప్రొడక్ట్స్ కూడా వాడుకొని చూడొచ్చు, ఒకసారి నచ్చితే బిజినెస్ లోకి రావచ్చు. ఫ్రీ జాయినింగ్, అంతా ఫ్రీయే, ఎలాంటి డబ్బులు తీసుకోరు. ప్రొడక్ట్స్ ఒకటి డబ్బులు తీసుకుంటారు. ఇలాగా ఏదో ఒకటి, ఇది నా స్క్రిప్ట్ అనుకోండి. అలాగా మీకు ఒక మంచి వర్డ్స్ స్క్రిప్ట్ కావాలంటే కూడా నేను రాసి ఇచ్చేస్తాను మీకు. సో అది కూడా ప్రాక్టీస్ చేసుకుంటుండండి. ఓకేనా? తర్వాత మీరు నెక్స్ట్ ప్రొడక్ట్స్ వచ్చిందా ముందు మీరు వాడుకుంటారు, వాడుకున్న తర్వాత అప్పుడు షేరింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ రాసిన లిస్ట్ అంతా యూజ్ చేసుకుంటారు అనమాట. అలా అలా చేసుకున్న తర్వాత వాళ్ళలో ఇందులో ఫార్ములా ఏంటంటే మనకి ఒక 10 మందికి చెప్పితే ఇద్దరు తప్పకుండా జాయిన్ అవుతారండి. ఎందుకంటే అందరి మెంటాలిటీ ఒకటి కాదు కదా. మరి ఇప్పుడు కొంతమంది వద్దని చెప్తారు, అది మాత్రం నిజమే. చెప్పిన వెంటనే ఎవరు ఒప్పుకోరు, అది మాత్రం నిజమే. ఏంటి నిరాశ పడక్కర్లే. ఎందుకంటే ఎందుకు నిరాశ పడక్కర్లేదు? అందరి మెంటాలిటీలు ఒకలాగా ఉండవు. ఒకళ్ళు వద్దని చెప్తే ఒకళ్ళు అవునని చెప్పడానికి కూడా ఛాన్స్ ఉన్నది కదా. పాజిటివ్ గా ఆలోచించాలి మనం ఎప్పుడు. ఓకే, ఒకళ్ళు వద్దని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అమ్మాయి చెప్పారు, ఎవరు, శ్రావణి. శ్రావణి మీరు చెప్పినప్పుడు లేదే నాకు ఇవన్నీ నాకు తెలీదు ఎలా చేయాలో, సారీనే, మా వాళ్ళు ఒప్పుకోరు, ఇంట్లో ఒప్పుకోరు, మా హస్బెండ్ ఒప్పుకోరు, ఇలా చెప్తారనుకోండి. సరే, ఆవిడకి మీరు ఎక్కువగా ప్రెషర్ చేయని అవసరం లేదు. ఓకే, నువ్వు టెన్షన్ పడక, నేను తర్వాత చెప్తానులే నీకు అని చెప్పేసి అక్కడితో ఆపేయచ్చు. కానీ మీకు ఇలా చెప్పిన వాళ్ళు ఒక 6 తగులుతారు. మీకు ఫోన్ చేసిన వెంటనే ఓకే ఓకే అని చెప్పరు ఎవరు. ఓకేనా? ఒక 6 తగులుతారు. కానీ 10 మందిలో ఇద్దరు తప్పకుండా మీరు చెప్పింది నచ్చుకుంటారు, మీరు చెప్పింది అర్థం చేసుకుంటారు, వాళ్ళు చేయడానికి రెడీ అవుతారు. ఓకేనా? సో అలాగే ఈ బిజినెస్ రన్ అవుతుంది. మనం వద్దని చెప్పారని ఎలాంటి ఫీలింగ్ ఉండకూడదు. ఎలాంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేత నేసిన వాడు మిల్స్ లో కానీ ఎక్కడ కానీ మంచి మంచి చీరలు తయారు చేస్తారండి వాళ్ళు. చీరలు, డ్రెస్సులు, ఇప్పుడు మీ కమ్యూనిటీలో కూడా డ్రెస్సులు చాలా ఉంటాయి, చాలా వెరైటీ మంచి మంచి డ్రెస్సులు ఉంటాయి. సో ఆ డ్రెస్సులన్నీ కూడా ఒక చోట తయారు చేస్తారు వాళ్ళు చాలా బాగా. కానీ మీరు ఇప్పుడు కొనుక్కోడానికి వెళితే ఒక 10 డ్రెస్సులు చూస్తారు, 10 కొనుక్కోరు కదా, ఒకటో రెండో కొనుక్కుంటారు. మిగిలినవన్నీ రిజెక్షన్ చేసినట్టే లెక్క. 2 మాత్రం ఉంచుకుంటారు, మినిమం 2 ఉంచుకుంటారు, 3 ఉంచుకుంటారు, లేకపోతే 1 ఉంచుకుంటారు. సో మనకి కావాల్సింది అంతే. ఈ 10 డ్రెస్సులతో మనకి కనెక్షన్ లేదు. మనకి ఏది కావాలో అది ఒకటో రెండో చాలు. అలాగే మనం 10 మందితో మాట్లాడినా మనం అందులో ఇద్దరిని ఎక్స్పెక్టేషన్ చేయాలి. ఇద్దరు మనకి ఇందులో ఉంటే చాలు అని చెప్పేసి. అలా అని ఎవరో తెలియదు కాబట్టి అందరికీ కూడా చక్కగా బాగా అర్థం అయ్యేలాగా మనం అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళకి చెప్పాలన్నమాట. సో ఇలాగా ఈ బిజినెస్ ఇదే ప్రాసెస్ లో నడుస్తుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు, రకరకాల మనుషులతో కలుస్తాము, రకరకాలు నేర్చుకుంటాము. లెర్నింగ్ చాలా ఉంది. ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి దీని గురించి చెప్పాలంటే మనకి ఏ విషయాలు తెలిసాయి, ఉజాలా గురించి తెలిసింది, ఇది ఒక బ్యాక్టీరియా అని తెలిసింది, డిస్ఇన్ఫెక్టెంట్ ఫీల్డ్ ఎలాగ క్లీన్ చేయాలో తెలిసిన తర్వాత లైజాల్ గురించి కూడా తెలుస్తుంది. లైజాల్ అంత ఎంత క్వాలిటీలో ఉందో అది కూడా, ఇవన్నీ నాలెడ్జే కదా. సో మనం ఎప్పుడైతే నాలెడ్జ్ పెరిగిందో మనం బాగా మాటలు చెప్పగలుగుతాం అనమాట. నాలెడ్జ్ ఎప్పుడు కూడా పెంచుకున్నాం. అలాగే నలుగురితో మాట్లాడడం, తర్వాత ఎదుటి మనిషి ఏమనుకుంటున్నాడో బాడీ లాంగ్వేజ్ ని బట్టి గ్రహించడం, ఇవన్నీ కూడా ఇక్కడ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇంప్రూవ్ అవుతుంది. ముందు ముందు కొంచెం కష్టం ఉంటుంది, ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా మన అమ్మ నాన్న ఏం చెప్తారు, న్యూ పర్సన్స్ తో మాట్లాడొద్దు, కొత్తగా ఎవరు వచ్చినా ఎక్కువగా అంటే ముందుగా వెళ్ళి మాట్లాడడం అది చెయ్యొద్దు, ఇవన్నీ నేర్పుతారు ఇంతవరకు కదా. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ బిజినెస్ లో కొత్త మనుషులతో మాట్లాడమని చెప్తారు, నేర్చుకోమని చెప్తారు. బిజినెస్ ఫీల్డే అలాంటిదండి.
కదా. బిజినెస్ ఫీల్డ్ లోపల లోపల ఏదో చేసుకునేలాగా ఉండదు, కొత్త మనుషులతో లేడీసే మనం గ్యాదర్ చేయొచ్చు, గర్ల్స్ తోనే మనం మాట్లాడవచ్చు. ఇదంతా కూడా గర్ల్స్ తాలూకే కదా. హోమ్ కేర్ గర్ల్స్ తాలూకా, స్కిన్ కేర్ గర్ల్స్ ది, హెయిర్ కేర్ గర్ల్స్ ది, తర్వాత పర్సనల్ కేర్ గర్ల్స్ ది, అన్ని గర్ల్స్ వే ఉన్నాయి ఇందులో. ఎక్కువ మంది లేడీసే ఇందులో ఉంటారు, వాళ్ళే వస్తారనమాట. అండ్ జెంట్స్ కూడా చేస్తున్నారు, చాలా మంది జెంట్స్ కూడా చాలా సక్సెస్ అయ్యారు, లేడీస్ కూడా సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ రేపు నేను సక్సెస్ అయిన మనుషులు కొంతమందిని నేను పరిచయం చేస్తాను, ఫోటోలు ఇంకా నా దగ్గర ఉన్నాయి, అవి మీకు చెప్తాను. చెప్తే ఏంటంటే మీకు ఒకలాగా ఒక తెలుస్తుంది, ఓకే ఈ ఈ విధంగా ఇది జరుగుతుంది అంటే. ప్లాట్ఫారం మీద మంచినీళ్ళు అమ్మే మనిషి కూడా ఇప్పుడు అంటే జీబీడి గ్లోబల్ డైమండ్ డైరెక్టర్ అయిపోయినారు. ఆ అతను అర్థమైందా. ప్లాట్ఫారం మీద రైల్వే హోటల్ ఈ వాటర్ బాటిల్స్ అమ్మే అబ్బాయి, అతను అంటే మంచి ఫ్యామిలీయే, కానీ ఇంట్లో పరిస్థితులు బాగోక అతను ప్లాట్ఫామ్ మీద వాటర్ బాటిల్ అమ్ముకోవడం మొదలు పెట్టాడు, ఎవరో సలహా ఇస్తే. సో అతనికి మన మోదీ కేర్ లీడర్ ఒక ఆయన చూసి, బాబు నువ్వు బిజినెస్ మాటలు అవి బాగా మాట్లాడగలుగుతున్నావు, నీకు మంచి బిజినెస్ ఇస్తాను చేసుకుంటావా అని చెప్పేసి మోదీ కేర్ లో పెట్టారు ఆ అబ్బాయికి. పెడితే అతను ఇప్పుడు గ్లోబల్ డైమండ్ డైరెక్టర్ అయిపోయి ఒక 5,000 మందికి లీడర్ గా ఉన్నాడు అనమాట అతను. ఓకే, సో అతని కింద 5,000 మంది గ్రూప్ ఉన్నారు. అంత పెద్ద మనిషి అయ్యారంటే ఇక్కడ సాధ్యం అవుతుంది అని మనకు అర్థం అవుతుంది. ఎలాంటి మనుషులైనా సరే ఇక్కడ ఆ మెంటాలిటీ, ఆ వే ఆఫ్ థింకింగ్ ఉంటే తప్పకుండా సాధ్యం చేసుకుంటారనమాట. ఓకేనా. రేష్మ గారు, ఇవాళ చెప్పిన క్లాస్ లో మీకు బాగుందా, నచ్చిందా? సంధ్య గారు, స్వప్న గారు, బాగుంది మేడం. మీకు అన్ని రికార్డ్ ఓపెన్ అయి ఉంటది. ఓపెన్ అయ్యి ఉంటదండి. తెలిసిన రికార్డు మళ్ళీ మళ్ళీ డియాక్టివేట్ అవుతుంది అనమాట. అవునవును. తెలుగు మీటింగ్స్ మీకు వస్తున్నాయా? ఇప్పుడు తెలుగు మీటింగ్స్ వస్తున్నాయా? దేంట్లో అండి? మోదీకి తెలుగు మీటింగ్స్ అటెండ్ అవుతున్నారా? మార్నింగ్ అయితే కుదరదండి, మార్నింగ్ ఇంట్లో పని ఉంటది. ఎప్పుడైనా ఇంకా మీ మీటింగ్ అటెండ్ అవుతున్నాను కానీ ఏంటి మార్నింగ్ అంటున్నారు? 10 o'clock ఓహో, కుదరట్లేదు. ఒకటి ఉన్నదా? అవునులేండి, మార్నింగ్ అవ్వదు, దీని తర్వాత కూడా అవ్వదు, మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోతాం కదా మనందరం. మళ్ళీ అవునవును. స్టార్ట్ అయిపోయి టీలు టిఫిన్లు అన్ని స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు పిల్లలు ఇంట్లో వేసవకాలం ఇంట్లో కూడా ఉంటారు. గడి గడికి వాళ్ళకి ఇంట్లో ఇవ్వడం, మనకి మీటింగ్లు అంటే 3 గంటలకు బెస్ట్. భోజనాలు అవి ఆ, పెట్టేసి కూర్చుని 1 గంట హాయిగా వినొచ్చు అంతే. ఆ, అదే అదే. ఆ, ఆ. సంధ్య గారు, మీకు అర్థమైంది కదా, మీకు రిపిటేషన్ ఇది రెండోసారి. ఆ ఒకసారి మీకు అన్ని చెప్పాను, ఇలాగే ఉంటుందండి ఇక్కడ, రిపిటేషన్స్ వినాలి. స్వప్న గారు 10 సంవత్సరాల నుంచి వింటున్నారు ఇదే, అర్థమైందా? అలాగేంటంటే మనం వినగా వినగా ఆ, చెప్పేస్తాం, ఆటోమేటిక్ గా మన నోట్లోంచి వచ్చేస్తాయి అన్నమాట. అంత ఈజీగా మంచినీళ్ళు తాగినట్టు మనం ప్రెజెంటేషన్ ఇచ్చేయగలుగుతాం ఎవరికన్నా చెప్తే. అంటే ఇప్పుడు స్వప్న గారికి తెలియదని కాదు, ఆమెకి నాకంటే చాలా బాగా తెలుసు. చాలా లేదు లేదు. పెద్ద లీడర్ అన్నమాట. అయితే ఏంటంటే అయినా సరే మేమిద్దరం వింటూ ఉంటాం, ఒకళ్ళు చెప్పింది వింటూ ఉంటే ఏంటంటే మనకి బాగా ఇంప్రూవ్ అయిపోతూ ఉంటది అది. మనకు తెలియని కూడా ఒక 2 పాయింట్లు కూడా ఇంప్రూవ్ అవుతుంది అలాగా. రేష్మ గారు, మీకేంటి అర్థమైంది కదా? అర్థమైంది మేడం. ఓకే ఓకే. మీరు లిస్ట్ రాసుకుని ఉంచుకోండి, మీరు వీడియో చూసుకుంటూ ఉండండి, ప్రొడక్ట్స్ 2-3 రోజుల్లో వస్తాయి. వస్తే మనం ఇప్పుడు రేపైతే అవ్వదు, నెక్స్ట్ వీక్ లో మీకు ప్రొడక్ట్ ఎలాగా మనం మాట్లాడాలో ఏంటి అన్ని కూడా కొన్ని నెక్స్ట్ వీక్ వరకు లేకపోయినా మీరు ఒకవేళ మెసేజ్ పెట్టండి, మేడం గారు నేను జయశ్రీ గారు నేను ఇలాగ మాట్లాడాలనుకుంటున్నాను, పలానా పలానా వాళ్ళకి నాకు స్క్రిప్ట్ పంపించండి అని చెప్తే ఆ రోజు నేను మీకు వాళ్ళకి అంటే వాళ్ళ తాలూకా మనకి క్వాలిఫికేషన్ ఒకటి ఉంటది అనమాట. అదేంటంటే ప్రతి మనుషులకి ఒకే స్క్రిప్ట్ పనిచేయదు, ఓకేనా. ఒక స్టూడెంట్స్ తో ఒకలాగా మాట్లాడాలి, హౌస్ వైఫ్ తో ఒకలాగా మాట్లాడాలి, తర్వాత ఒక బిజినెస్ పీపుల్ తో ఒకలాగా మాట్లాడాలి, బ్యూటీషియన్ తో ఒకలాగా మాట్లాడాలి. ఇలాగా వాళ్ళ తాలూకా పెయిన్ పాయింట్స్ కొన్ని ఉంటాయి అనమాట. వాళ్ళ తాలూకా సమస్యలు కొన్ని వేరు వేరు ఉంటాయి. ఆ సమస్యని బట్టి మనం వాళ్ళ సమస్యలు సాల్వ్ చేస్తూ మోడికేర్ ప్రొడక్ట్స్ ఏంటి యూజ్ అవుతుందో అలాగా మనం ఇందులో చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటి వర్క్ చేస్తుంటారు చెప్పండి రేష్మ గారు? మీరేమైనా వర్క్ చేస్తుంటారా, హౌస్ వైఫా ఏంటి? లేదు మేడం, హౌస్ వైఫే మేడం. హౌస్ వైఫా? అంటే హౌస్ వైఫ్ కూడా ఎలాంటి సమస్యలు ఉంటాయి కూడా మీకు తెలుస్తుంది. ఏంటి మనం పనులు చేసినప్పుడు మన సమస్యలు, ఆ దాగుడు వడలో జిడ్లు వదలో అవన్నిటికీ కూడా ఇక్కడ పరిష్కారాలు ఉన్నాయి. తర్వాత పిల్లలు ఒంట్లో పాడకుండా ఎలా చూసుకోవాలి, తర్వాత ఎలాంటి డైట్ ఇవ్వాలి వాళ్ళకి, తర్వాత పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకి ఎలాంటి డైట్ ఇవ్వాలి,
ఇలాగా నాన్ వెజ్ ఉంటే నాన్ వెజ్ తిన్నప్పుడు ఒకవేళ అజీత్ అంటే దానికి మనం ఎలాంటి ప్రొడక్ట్స్ మనం వాడుకోవచ్చు, వెజిటేరియన్ వాళ్ళకి ప్రోటీన్ డైట్ ఎలా ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనం నేర్చుకోవచ్చు అనమాట ముందు ముందు. డైట్ తాలూకు, ఎందుకంటే నేను డైటీషియన్, న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ చేస్తున్నాను, దీని గురించే చేస్తున్నాను. మోడికేర్ ప్రొడక్ట్స్ ఎలాగ మనం ఇవ్వాలన్న దాన్ని కూడా మనం అందులోంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఒక సర్టిఫికేట్ ఉండి ఒక కోర్స్ చేసేస్తే మంచిది కదా అనుకుని నేను చేస్తాను అనమాట. అది ఇప్పుడే ఎగ్జామ్ రాశాను, నిన్న ఎగ్జామ్ రాశాను, ఇంకా ఫైనల్ ఎగ్జామ్ ఇంకోటి ఉన్నది, అది డిసెంబర్ లో నాకు సర్టిఫికేట్ వస్తుంది అనమాట. ఇంకా ఉన్నది, వాళ్ళు మనకి జూరీలు టెస్ట్లు ఇంకా బాగా పెడతారు, ఇంకా కేస్ స్టడీస్ ఇస్తారు. ఇలాగ 40 సంవత్సరాల మనిషికి డయాబెటీస్ ఉన్నది, థైరాయిడ్ ఉన్నది, వీళ్ళకి డైట్ ఎలాగ ఇస్తారు రాయండి, ఒక ప్రిస్క్రిప్షన్ రాయాలన్నమాట. అలాగే ఒక చిన్న బాబుకి విరేచనాలు వాంతులు అవుతున్నాయి, వాళ్ళకి ఎలాంటి డైట్ ఇస్తే బాగుంటుంది రాయండి, ఇవన్నీ టెస్ట్లే మాకు, ఇవే వస్తున్నాయి అందులో. సో అవన్నీ మనం నేర్చుకున్నవన్నీ రాస్తాం అనమాట. ఇలాగ మనకి కొంత ఎక్స్ట్రా నాలెడ్జ్ కూడా అవసరం ఉంటుంది, ఇటు అటు బిజినెస్ నాలెడ్జ్, ఫేస్బుక్ నాలెడ్జ్, యూట్యూబ్ నాలెడ్జ్, ఇవన్నీ కూడా ఇక్కడ ఇంప్రూవ్ అవుతాయి మీకు. ప్లస్ అన్ని కూడా నేను మీకు చెప్తాను, మనకి ఏంటైతే వాళ్ళు నేర్పారో అన్ని మీకు నేర్పుతాను నేను. ఓకేనా? సో ఓకే, ఇవాళ 16 అంటే 4 అయిపోయింది. సో నేను క్లోజ్ చేస్తాను మీటింగ్. మళ్ళీ రేపు ఇదే టైం 3 o'clock మళ్ళీ మనం కలుద్దాం అండి. ఓకేనా సంధ్య గారు? ఓకేనా? ఒంట్లో జాగ్రత్త అండి సంధ్య గారు, ఏం పర్వాలేదు, వర్రీ అవ్వకండి. ఏదైనా సమస్య ఉన్నా సరే తీరుతుంది, టెన్షన్ స్ట్రెస్ ఏంటి ఫీల్ అవ్వద్దు. స్ట్రెస్ ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్ రావడం వలన మన బ్రెయిన్ అంతా కూడా ఆక్యుపై అయిపోతుంది. మన బ్రెయిన్ పని ఒక ఆలోచన ఒకటే కాదు, బ్రెయిన్ పని మన లోపల ఆర్గాన్స్ కి కూడా అది కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మనం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయితే అది ఆ పని చేసుకుంటూ ఈ పని చేయడం వల్ల మన బాడీకి అది ఎక్కువ సపోర్ట్ ఇవ్వలేకపోతుంటది. సో ఏ స్ట్రెస్ మీరు ఫీల్ అవ్వకండి, అన్నిటికీ కూడా ఆ పైన ఉన్నారు ఎవరో ఒకరు. అదే మన క్రిస్టియన్స్ అయినా ముస్లిం చెల్లెళ్ళైనా వాళ్ళకి ఉన్నారు. రేష్మ గారు వాళ్ళ ఆ, ఆ, వాళ్ళ గాడ్, వాళ్ళు మన గాడ్ అంటే ఇలాగ అందరు ఎవరో ఒకరు ఏదో ఒక గాడ్ ని ప్రేయర్ చేసుకుంటూ ఉండండి ఎర్లీ మార్నింగ్. ఏ స్ట్రెస్ మీకు అన్ని మెల్లిమెల్లిగా దూరం అయిపోతుంది. ఓకేనా? ఓకే అండి, రేష్మ గారు ఉంటున్నాను. సంధ్య గారు, స్వప్న గారు, బాయ్, ఓకే. టేక్ కేర్, బాయ్ బాయ్ బాయ్. స్వప్న గారు బాయ్ అండి, బాయ్ బాయ్.